177వ శ్లోకము. బంధూకకుసుమ ప్రఖ్యా బాలా లీలా వినోదిని సుమంగళీ సుఖకరీ సువేషాఢ్యా సువాసిని. ఈ శ్లోకంలోని మొదటి నామము బంధూకకుసుమ ప్రఖ్యా. ఇది 964వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బంధూక కుసుమ ప్రఖ్యాయై నమః అని చెప్పాలి. బంధూక కుసుమ అంటే బంధూక పుష్పకాంతితో, ప్రఖ్య అంటే ప్రకాశించినది. మందార పువ్వులాగానే ఎర్రగా ఉండే మంకెన పువ్వుకు బంధూక కుసుమము అనే నామాంతరము కూడా ఉంది. సాధారణంగా ఈ పువ్వులు మన ఆంధ్ర ప్రాంతంలో కంటే వంగదేశంలో విశేషంగా లభిస్తాయి. దీని పుష్పాలే కాదు, దీని వృక్షపు చెక్కలు కూడా బాగా ఎర్రగా ఉంటాయి. అమ్మవారు బయట తనకు తాను వెడలుతున్నప్పుడు ఈ మంకెన పుష్పంలాగా విచ్చుకుంటుంది. ప్రఖ్య అంటే ఉచ్చరింపబడుట అని కూడా అర్థం ఉంది. విచ్చుకోవటము, స్పృజించడము కూడా ఉచ్చరింపబడటం లాంటివే కాబట్టి కుసుమ ప్రఖ్య అని వాడబడింది. మంకెన పుష్పపు కాంతితో ప్రకాశించునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము బాలా. ఇది 965వ నామము. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బాలాయై నమః అని చెప్పాలి. బాల అంటే బాలా రూపంలో ఉంది. బాలల రూపంలో అమ్మవారు ఉంటుందనే విషయాన్ని ఈ నామాన్ని బట్టి గ్రహించాలి. 2 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల దాకే ఉండే బాలికలను బాలలు అంటారు. వీరితో 9 సంవత్సరాల వయస్సు గల వారిని ప్రత్యేకంగా దుర్గా అనే పేరుతో కూడా పిలుస్తారు. నవశర్షాద్ భవేద్ బాలా. ఈ నామము బాలకృష్ణునికి సంబంధించినదిగా కూడా చెప్పుకోవచ్చు. శబ్ద బ్రహ్మ సృష్టి ఆవిర్భావానికి ముందుగా అంటే ప్రథమావతారంగా వ్యక్తమైన అమ్మవారే బాల త్రిపుర సుందరి. ఆకాశము, చోటు, కదలిక, కదలించునది ఈ 4 లీనమైన స్థితిని బాల అనే పేరుతో వ్యవహరిస్తారు. ఈ బాలా సూచితమైన దాన్ని ఆంగ్లంలో ఇంటెలిజెంట్ ఎలక్ట్రిసిటీ అని అనువాదం చేసుకున్న వారు ఉన్నారు. దీని యొక్క వివిధ రూపాలే ప్రాణము, విద్యుత్తు, అర్థమవటము, తెలివి మొదలైనవిగా చెబుతారు. 9 సంవత్సరముల వయస్సు గల బాలాదేవి మంత్రానికి కూడా 9 బీజాక్షరాలుంటాయి. ఆ 9 బీజాక్షరాలను ఈ విధంగా యంత్ర నిబద్ధం చేసి పూజిస్తే సరస్వతి అనుగ్రహ ప్రాప్తి, సర్వకళాభినివేశము, మంగళప్రదమైన మోక్ష ప్రాప్తి కూడా కలుగుతాయి. ఈ నామానికి ఈ విధమైన 3 అర్థాలు చెప్పవచ్చును. 1 బాలల రూపములో నుండునది, 2 బాలకృష్ణుని రూపంలో ఉండునది, 3 బాలా త్రిపుర సుందరీ స్వరూపిణి. ఈ శ్లోకంలోని తర్వాతి నామము లీలా వినోదిని. ఇది 966వ నామము. ఇది 6 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు లీలా వినోదిన్యై నమః అని చెప్పాలి. లీలా అంటే లీలల యందు, వినోదిని అంటే వినోదించునది. జగత్తులో జరిగేవన్నీ మనకు ఎలా అనిపించినా అమ్మవారికి మాత్రము అవన్నీ లీలాప్రాయమే, క్రీడాప్రాయమే. పిల్లలు ఆడుకునేటప్పుడు కింద పడుతూ ఉంటారు, దెబ్బలు తింటూ ఉంటారు, అయినా మళ్ళీ లేస్తూ ఉంటారు, కొట్టుకుంటారు, కలిసిపోతూ ఉంటారు. ఈ పనులు వాళ్లకు ఆటలే లేదా క్రీడలే గానే బాధ్యతలు, బంధాలు కాదు. బాలకృష్ణుడు కూడా ఎన్నో ఆటలు ఆడుకుంటూనే ఎన్నో పనులు చేశాడు. అవన్నీ బాధ్యతలు కాదు, లీలలు అని చెప్పుకుంటాం. అలాగే ప్రపంచంలో జరిగే పనులన్నీ అమ్మవారికి అలాంటి లీలలుగానే ఉంటాయి. అవి ఎలా జరిగినా వాటిని చూస్తూ ఆనందిస్తుంది. ఒక్కొక్కప్పుడు మనం ఆశించింది జరగకపోతే మనకు ఖేదం కలుగుతుంది. అదే ఇంకొకరికి వారు ఆశించింది జరిగితే వారికి మోదం కలుగుతుంది. కానీ పైనుండి రెంటినీ చూసే అమ్మవారికి వినోదంగానే ఉంటుందని ఒక సినీ కవి ఒకరికి ఖేదం ఒకరికి మోదం, సకలము తెలిసిన నీకు వినోదం అన్నాడు. అంతిమంగా ఏమి జరుగుతుందో మనకు తెలియదు. మనం ఆశించింది జరిగితే ముందు ఇబ్బందుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందని మనకు తెలియదు, ఆవిడకు తెలుసు. అందుకని మనకు జరగకుండా ఉండడమే మంచిదని మన ఖేదాన్ని చూసి వినోదించింది. ఇంకొకరికి అది జరగడం మంచికే జారితీస్తుందని ఆవిడకు తెలుసు. అందుకని వారి మోదాన్ని చూసి కూడా వినోదించింది. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలు అనే పంచకృత్యాలను నిర్వర్తిస్తున్నప్పుడు వాటిని లీలలుగానే వినోదిస్తుంది. కాబట్టి అమ్మవారు లీలా వినోదిని. పసిపిల్లవాడు పక్కలో పడుకొని కాళ్ళు చేతులు ఆడిస్తూ కేరింతలు కొడుతూ ఆడుకుంటాడు. ఇలా ఒక ఆట ఆడుకోవాలని ఉద్దేశము కూడా ఉండదు. అలాగే ఉద్దేశ్యరహితంగా అవలీలాప్రాయంగా జరిగే అమ్మవారి కదలికల వల్లే ఈ సమస్త సృష్టి ప్రక్రియ కూడా క్రీడాప్రాయంగా జరిగిపోతుంది. ఇలాంటి జీవితము లీలా వినోదంగా ఉండే వాళ్ళలో బాలాదేవి పనిచేస్తుంది. మన నవ్వులో ఇంటెన్షన్ ఉంటుంది, పిల్లవాని నవ్వులో లోపలి ఆనందానికి ఇంటెన్షన్ ఉంటుంది.
లోపలి ఆనందానికి నవ్వు ఎక్స్టెన్షన్గా ఉండే వాళ్ళు దేనికి నిస్పృహ చెందరు, దేనికి బాధపడరు. పరిపూర్ణ ప్రాణశక్తి ప్రసారానికి తగిన అర్హత పొందిన వాహికలవుతారు. సాధారణంగా లౌక్యుల నవ్వు లోపలి అవసరానికి ఎక్స్టెన్షన్గా ఉంటుంది. మనస్సు దుఃఖాక్రాంతమై ఉంటే బాలకృష్ణ లీలలు చదువుకున్నా వింటున్నా ఆ దుఃఖము పోతుంది. దీన్ని విక్రియ ప్రతియోగము అంటారు. వికార పెడుతుంటే వక్క వేసుకున్నట్లన్నమాట. ఈ నామానికి ఈ విధమైన 2 అర్థాలు చెప్పవచ్చును. లీల యందు వినోదించునది. 2 అన్ని కృత్యములను లీలాప్రాయముగా చేయుచు వినోదించునది. ఈ శ్లోకంలోని తర్వాతి నామము సుమంగళి. ఇది 967వ నామము. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సుమంగళ్యై నమః అని చెప్పాలి. సుమంగళి అంటే సౌభాగ్యవతి లేదా ముత్తైదువ లేదా పుణ్యస్త్రీ. సుమంగళి అనే పదం కేవలం భారతదేశ హైందవ జాతికి సంబంధించినది. ఇంగ్లాండు, స్విట్జర్లాండ్ లాంటి తెల్ల జాతి ఈ మాటను గురించి అవగాహన కలగడము కష్టము. మెక్సికో, ఆఫ్రికాలోని కొన్ని నల్ల జాతులలో కొంతవరకు దీనికి సంబంధించిన సంప్రదాయము, సంస్కృతి ఉన్నాయి. వివాహం అయి భర్త బ్రతికి ఉన్న స్త్రీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది మన భారతదేశం. అలా గుర్తింపబడటానికి గాను కొన్ని మంగళకరమైన చిహ్నాలు కూడా ఏర్పాటు చేశారు. వానిలో ప్రధానంగా 5 ఉన్నాయి. 1 మంగళసూత్రము, 2 పసుపు, 3 కుంకుమ, 4 గాజులు, 5 కమ్మలు. ఈ మంగళ చిహ్నాలన్నీ స్త్రీని సుమంగళి లేదా సువాసిని లేదా పుణ్యస్త్రీ లేదా తెలుగులో ముత్తైదువ అని పిలుస్తారు. ఈ మంగళకర చిహ్నాలను ధరించే అర్హత, అవకాశాలను కలిగి ఉండడము స్త్రీలకు అత్యధికమైన భాగ్యంగా పరిగణిస్తారు. అందుకే ఇవి స్త్రీల సౌభాగ్యమని, ఇవి ఉన్న స్త్రీలను సౌభాగ్యవతులని అంటారు. ఇటువంటి సౌభాగ్యవతులైన సుమంగళులందరి రూపంలోనూ ఉండేది ఈ లక్షణాలను సంపూర్ణంగా ఉన్న అమ్మవారే. విషము తిన్నా మృత్యువు లేని మృత్యుంజయుడైన శివుని ఇల్లాలు కాబట్టి అమ్మవారు నిత్య సుమంగళి. ఈ నిత్య సుమంగళిని స్మరిస్తే చాలు సర్వ దౌర్భాగ్యాలు నశిస్తాయి. మనం ఎప్పుడూ చెడ్డ పనులు చేయకుండా మంచి పనులే మన చేత చేయబడాలంటే ఈ నిత్య సుమంగళి దేవతను పూజించాలి. వివాహానికి ముందు ఈ సుమంగళి దేవతను కుంకుమతో పూజించే స్త్రీలకు సౌభాగ్యం వర్ధిల్లుతుంది. సౌభాగ్యవతులైన స్త్రీల రూపంలో ఉండునది. 2 శ్రీ విద్యామంత్ర దీక్షాపరుల రూపంలో ఉండునది. 3 విషం తిన్న భర్తకు కూడా మృత్యువు రాకుండా చేయగలిగిన నిత్య సౌభాగ్యవతి అని ఈ నామానికి ఈ విధమైన 3 అర్థాలు చెప్పవచ్చు. ఈ శ్లోకంలోని తర్వాతి నామము సుఖకరి. ఇది 968వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సుఖకరి అయిన మహా అని చెప్పాలి. సుఖ అంటే సుఖములను, కరి అంటే కలిగించున్నది. దేన్ని పొందాలని మనం ఆస్తిపాస్తులను, నోట్లకట్టలను సంపాదించి పెంచుకోవడానికి ప్రయత్నిస్తామో అటువంటి సుఖశాంతులను కలగజేస్తుంది అమ్మవారు. ఏ సుఖం పొందితే మిగిలిన సుఖాల మీద ధ్యాస కలగదో అటువంటి శాశ్వతమైన ముక్తిని కలగజేస్తుంది అమ్మవారు. అసలైన సుఖశాంతులను, అమూల్యమైన ముక్తిని కలగజేయినదని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము సువేషాఢ్య. ఇది 969వ నామం. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సువేషాఢ్యాయై నమః అని చెప్పాలి. సువేష అంటే మంచి వస్త్రాభరణాది విశేషాధరణ కలిగిన, ఆఢ్య అంటే శ్రేష్ఠురాలు. ధరించిన వస్త్రాలతోనూ ఆభరణాలతోనూ, పుష్పమాలాది ప్రకృతి సిద్ధమైన అలంకారాదులతోనూ, గంధాది లేపనాలతోనూ, పరమ పావనమైన పాద పారానితోనూ, మంగళ్య చిహ్నాలతోనూ ఉండే అమ్మవారి వేషము, అమ్మవారి రూపము పరమ రమణీయంగా, నేత్రపర్వంగా, మనోజ్ఞంగా, మనోహరంగా, మహాఠీవీగా, మహోజ్వలంగా ఉంటుంది. కాబట్టి అమ్మవారు సువేషాఢ్య అన్నారు వ్యాసుల వారు. సౌమంగళ్యం ఉన్న చోట ఇలా ఉండే అవకాశం ఉంటుంది. చక్కని వస్త్రాభరణాది వేషధారణ కలిగిన శ్రేష్ఠురాలు అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము సువాసిని. ఇది 970వ నామము. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సువాసిన్యై నమః అని చెప్పాలి. సువాసిని అంటే నిత్య సుమంగళి. చక్కని జీవితము, చక్కని వస్త్రము, చక్కని నివాసము ఈ మూడింటిని కలిగి ఉండే అవకాశం ఎంతో అదృష్టం ఉంటే గాని రాదు. సాధారణంగా ఈ 3 కలిగే అదృష్టం కేవలము భర్త ఉన్నప్పుడే స్త్రీలకు వస్తుంది. అందుకని భర్త ఉన్న స్త్రీలను సువాసినులు అన్నారు. పైన తెలిపిన జీవితము, నివాసము, వస్త్రము ఈ 3 డబ్బుంటే రావా ఏమిటి ఆ మాత్రము అని అనిపించవచ్చు. అయితే పైన సూచించిన చక్కటి అన్న విశేషణము గొప్ప అనే అర్థములో మాత్రము వాడబడలేదని మాత్రము ముందు తెలుసుకోవాలి. ఈ చక్కటి విశేషణ అర్థము అన్యోన్యంగా ఉండే దంపతిని అడిగితే మాత్రమే తెలుస్తుంది, కానీ నిఘంటువులు వెదికితే దొరికేది కాదు.
భర్త ఉన్నప్పటికంటే భర్త లేనప్పుడు ఈ మూడు బాగా ఏర్పాటయ్యే వాళ్ళు కూడా ఉండవచ్చు. అలాంటి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళ మనస్ఫూర్తిగా చెప్పే సమాధానాన్ని బట్టి వాళ్ళు పొందుతున్నవి ఎంత చక్కగా అవి వాళ్ళకు ఉన్నాయనిపిస్తుంది, తెలుస్తుంది. ఈ మూడింటి ప్రాముఖ్యము, ఈ మూడింటి వలన పొందబడే ఆనందము అమ్మవారికి తెలిసినంతగా ఇతరులకు తెలియదని నమ్మకంగా చెప్పుకోవచ్చును. ఎందుకంటే అమ్మవారు అయ్యవారు కలిసి ఒకే వ్యక్తి కదా. ఇంకా జీవితము, వస్త్రము, నివాసము ఈ మూడు ఇద్దరికి వేరువేరుగా ఉండవు. ఇలా ఉన్నవాళ్ళు ఈ విషయంలో ఇంతవరకు ఎవరున్నారని, అమ్మవారికి ఈ సువాసిని నామం యొక్క అర్థము అందరికన్నా ఎక్కువ చెల్లుతుంది అనడంలో ఔచిత్యం ఇదే. అమ్మవారి అయ్యవారి దాంపత్యాన్ని దృష్టిలో పెట్టుకునే వివాహ శుభకార్యంలో పెళ్లి కాబోయే వధూవరులిద్దరికీ ఒకే ఆసనము. ఇద్దరూ కూర్చోవడానికి వేరువేరు పీటలు వెయ్యరు. పొడవైన ఒకే పీట వేస్తారు. దాన్నే పెళ్లి పీట అంటారు. ఒకే భోజన పాత్ర. ఇదివరకు రోజుల్లో ఒకే కంచము పెట్టేవాళ్ళు. ప్రస్తుతం ఒకే విస్తారాకులో 2 కంచాలు పెడుతున్నారు. మరి ఒకే వస్త్రము కట్టడం లేదు కదా అని సందేహం రావచ్చు. ఇలా సందేహం రాకుండా ఉండేందుకే ఇద్దరూ కట్టుకున్న వస్త్రాల కొంగులను ఒకే వస్త్రం అనిపించడం కోసము ముడి వేస్తారు. ఇక శయ్య విషయము వేరే చెప్పనక్కర్లేదు కదా. ఈ విషయాలన్నింటినీ కలిపి నూతన వధూవరుల విషయంలో ఏకశయ్యాసనము, వస్త్రము, ఏకపాత్రే చ భోజనము అన్నారు. నిత్య సుమంగళీ స్వరూపిణి అని ఈ నామానికి అర్థము.